గాక బయ్యర్గా డిస్ట్రిబ్యూటర్గా దిల్ రాజు మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆయన ఓ సినిమా నిర్మించబోతున్నాడన్నా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాడన్నా అది మంచి విజయం అనే అంచనాలు టాలీవుడ్ లో ఉన్నాయి. ప్రస్తుతం 2 భారీ ప్రాజెక్టులను నిర్మిస్తున్న దిల్ రాజు త్వరలో విడుదల కానున్న 3 క్రేజీ ప్రాజెక్టులకు బయ్యర్ కావడం విశేషం. చాలా తనకు నువ్వు నచ్చాలి కదా, నచ్చాలంటే నీలో సంథింగ్ స్పెషల్ ఉండాలి. స్వామి ఈ ఎంట్రన్స్ టెస్ట్ లేని స్వామి, ఒక 2-3 నెలలు హాస్పిటల్ బెడ్ వేయించి లేకపోయినా మీకేమీ ప్రాబ్లం లేదు కదా? అంతలా కొట్టేస్తావా? నేను కొట్టను. ఇక్కడి నుంచి నేను వెళ్తే నీ కూతురుని తీసుకునే వెళ్తా. ప్రేమ అంటే ఇద్దరికి ఒకే బ్రాండ్ కాఫీ నచ్చడం కాదు, ఇద్దరూ కలిసి ఒక మంచి కాఫీ తయారు చేసుకో. ఓల్డ్ యాటిట్యూడ్. కొత్త వారికి అవకాశాలు ఇవ్వడం, కెరీర్ లో ఇబ్బందుల్లో ఉన్న దర్శకులను మళ్లీ గాడిలో పెట్టే సినిమాలు తీయడంలో దిల్ రాజుకు పరిశ్రమలో మంచి పేరుంది. అంతేకాదు నిర్మాతగా మంచి విజయాలు అందుకున్నాడు. బయ్యర్ గా డిస్ట్రిబ్యూటర్ గాను మంచి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తెస్తాడనే పేరుంది. అందుకే ఆయన నిర్మించే సినిమా అయినా బయ్యర్ గా తెస్తున్న చిత్రమైనా బాగుంటుందనే పేరు పరిశ్రమలో ఉంది. సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు అనుకుంటున్నావేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా, లోపల ఒరిజినల్ అలాగే ఉంది. దాన్ని బయటికి తెచ్చావనుకో రచ్చ రచ్చ. ఆ ఊళ్ళో దిగి ఆ రోడ్ని కొట్టొచ్చావంట, అంత మగాడివా? ఏసేయాలనిపించినప్పుడు ఏసేసేవాడే మగాడనే. ప్రస్తుతం దిల్ రాజు 2 క్రేజీ ప్రాజెక్టులను నిర్వహిస్తున్నాడు. ఇందులో వెంకటేష్, మహేష్ బాబుతో శ్రీకాంత్ అడ్డాల రూపొందిస్తున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఒకటి, మరొకటి రామ్ చరణ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఎవడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఈ ఏడాది చివరి నాటికి, ఎవడు వచ్చే ఏడాదిలోనూ విడుదల కానున్నాయి. వీటితో పాటు బయ్యర్ గా దిల్ రాజు 3 సినిమాలను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాడు. వాటిలో మొదటిది ప్రభాస్ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన రెబల్. లారెన్స్ దర్శకత్వంలో శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యానర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. బద్రీ తర్వాత పూరి జగన్నాథ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో డివివి దానయ్య నిర్మిస్తున్న కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాకు సైతం బయ్యర్ దిల్ రాజే. అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై అభిమానులతో పాటు పరిశ్రమలోనూ ఉత్కంఠ మొదలైంది. ఇప్పటి వరకు పోకిరీలనే హీరోలను చేసిన ఈ దర్శకుడు ఓ జర్నలిస్టు పాత్రను ఎలా ఆవిష్కరిస్తాడనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది. ఈ 2 ప్రాజెక్టులతో పాటు నాగార్జున కెరీర్ లోనే తొలి సోషియో ఫ్యాంటసీగా భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన డమరకం సినిమాను సైతం దిల్ రాజే ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాడు. అక్టోబర్ 18న విడుదల కానున్న ఈ చిత్రం నాగార్జున కెరీర్ లో ఓ మైలురాయిగా నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. జయ జయ శంకర శివ శివ శంకర, జయ జయ శంకర శివ శివ శంకర.
శేఖర్ కమ్ముల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ను కొన్న దిల్ రాజుకు ఈ సినిమాల విడుదలలోపు ఆ మొత్తం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ 3 ప్రాజెక్టులకు పాజిటివ్ ల్యాబ్ రిపోర్టు రావడం ఈ నిర్మాతకు బాగానే కలిసొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద అటు నిర్మాతగానే గాక ఇటు బయ్యర్ గాను దిల్ రాజు పర్వాలేదనిపిస్తున్నాడు. घुमा घुमा चाय यम्मा फेमस दिले to Dubai गुंडे गुयंटे allow चाय सुयंटे bellow चाय के बंटे करकाय चाय welcome to Set to